వేములవాడ మున్సిపల్ పాలకవర్గం ఎన్నిక పూర్తి కాబడ్డది. కాంగ్రెస్ పార్టీ పక్షాన చైర్మన్గా పుల్కం రాజు గారు, వైస్ చైర్మన్గా నరాల శేఖర్ గారిని మరి పాలక వర్గం అధ్యక్ష ఉపాధ్యక్షులుగా చైర్మన్ వైస్ చైర్మన్గా గౌరవ కౌన్సిలర్ల ద్వారా ఎన్నుకోవడం జరిగింది. ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా నేను కూడా ఈ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొని వీరికి మద్దతు ఇవ్వడం జరిగింది. వేములవాడ పట్టణంలో గతంలో ఒకటి ఉన్న కౌన్సిలర్ను ఈరోజు చైర్మన్ వైస్ చైర్మన్ కైవసం చేసుకునే విధంగా వేములవాడ మున్సిపల్ గౌరవ ఓటర్ మాషేర్లు, గౌరవ ప్రజలు గత 2 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి సంబంధించిన కార్యక్రమాల్లో ప్రోగ్రెస్కి సంబంధించిన అంశం కానీ, పాత ప్రభుత్వం 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి పైన జరిగినటువంటి సమీక్ష ఎన్నికల్లో నేను చెప్పడం జరిగింది. గత 10 ఏళ్లలో పడవటువంటి పనులు పట్టాలెక్కించాం. గత 10 ఏళ్లలో గాలికి వదిలేసినటువంటి పనులన్నీ మీకు గాడిలో పెట్టాం. ఈ సందర్భంలో మీ ఆశీర్వాదం ఇవ్వాలి. 2 ఏళ్లలో మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు ఈ 2 ఏళ్లలో జరిగినటువంటి కార్యక్రమాలకు అని చెప్పడం జరిగింది. వేములవాడ పట్టణ ప్రజలు, విజ్ఞులు, వేములవాడ పట్టణ గౌరవ ఓటర్ మాషేలందరూ కూడా మా ప్రచారంలో మీ పెట్టినటువంటి చర్చ పైన ఆలోచించి ఎమరా చేసి ఈరోజు వేములవాడ మున్సిపల్ పాలకవర్గం కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా మంత్రుల సహకారంతో ముందుకు పోతుంది. కాబట్టి ఈ వేములవాడ గత ప్రభుత్వంలో వెనక్కి నెట్టివేయబడ్డది. ముందుకు సాగాలంటే, ముందుకు వెళ్ళాలంటే వేములవాడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి వీరితో సాధ్యమని ప్రజలు ఇచ్చిన తీర్పుతోటి ఈరోజు వేములవాడ మున్సిపల్ పైన కాంగ్రెస్ పార్టీ జెండా చైర్మన్ వైస్ చైర్మన్ రూపంలో ఎగరవేసే సందర్భంగా వేములవాడ పట్టణ ప్రజలందరికీ, గౌరవ ఓటర్ ప్రజలందరికీ నేను నా వైపు నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన, కాంగ్రెస్ ప్రభుత్వ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకు పాస్ మార్కులు ఇచ్చారని చెప్పని మేము భావిస్తా ఉన్నాం. నేను ఎన్నికల్లో గత 10 ఏళ్ల పనితీరు పట్టించుకొని ఈ 2 ఏళ్ళు పట్టించుకున్న పనితీరు చెప్పినట్టు క్రమంలో ప్రజలు మాపై విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా పనితీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ పైన పాస్ మార్కులు ఇచ్చి ఈరోజు ఈ మున్సిపల్ను కైవసం చేశారు. ఇప్పుడు బాధ్యత మరింత పెరిగిందని భావిస్తా ఉన్నాను. ఈ ప్రజల యొక్క ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకునే విధంగా ఈరోజు పనిచేయవలసిన బాధ్యత మా పైన పడ్డది, మా పాలకవర్గం పైన పడ్డదని చెప్పిన మాట సందర్భంగా చెబుతూ, ఇప్పటివరకు ఈ రోజు ఇచ్చిన మార్కులు ఫస్ట్ క్లాస్ ఏదైతే ప్రోగ్రెస్లో పాస్ మార్కులు, వాటిని ఫస్ట్ క్లాస్ మార్కులుగా తెచ్చే విధంగా పనిచేయడం మా బాధ్యతగా భావిస్తూ మేము ముందుకు పోతామని సందర్భంగా నేను మనవి చేస్తూ, వేములవాడ ప్రజల కోసం, వేములవాడ ప్రాంతం కోసం ఏవైతే మేము చేస్తామని హామీలు ఇచ్చామో మా కౌన్సిలర్లు కానీ మేము కానీ ఆ హామీలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తూ ప్రజల మనసును చూరుకొని వేములవాడను అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకొని పోతాం. టెంపుల్ సిటీగా వేములవాడ తీర్చిదిద్దామని చెప్పించిన మాట కట్టిబడి ఉంటాం. ఆధ్యాత్మికమైన పట్టణంగా, టూరిజం డెవలప్మెంట్ పట్టణంగా ఈరోజు మన జిల్లానే కార్మిక క్షేత్రంగా పిలువబడుతున్న క్రమంలో ఓవైపు కార్మిక రంగానికి కూడా పెద్ద ఎత్తున ఊతం ఇచ్చే విధంగా 1 కోటి మంది మహిళా తల్లులకు 1 కోటి చీరలు తయారు చేసే కార్యక్రమం నేతలకు అక్కడ ఇవ్వడం, ఇక్కడ కూడా 150 కోట్లతో వేములవాడ ఆలయాన్ని విస్తరించే కార్యక్రమం జరగడం, రోడ్డు వెడల్పు జరగడం, ఇవన్నీ కూడా అదనంగా ఇంకా సంక్షేమానికి సంబంధించి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమే కానీ, రేషన్ కార్డులు ఇవ్వడమే కానీ అవన్నీ కూడా చేయడంలో లక్ష్యంగా వేములవాడ మున్సిపల్ కేంద్రంగా చైర్మన్ ఎంపిక ఉన్నటువంటి పుల్కం రాజు గారు, వైస్ చైర్మన్ ఎంపిక నరాల శేఖర్ గారు, అదేవిధంగా గౌరవ కౌన్సిలర్ గెలిచిన వీరందరి సహకారంతో ఈ ప్రాంతాన్ని ఇంకా మరింత అభివృద్ధి పద్ధతిలో తీసుకొని పోతామని మాట సందర్భంగా నేను తెలియజేస్తూ,